సో ఇప్పుడు చూడండి ఇదేంటి చూద్దాం, మళ్ళీ ఇచ్చేద్దాం ప్రాబ్లం. x = 8, x లో 8 ఉంది, వేరియబుల్ 8. x లో ఎంత ఉంది కాబట్టి x లో ఎంత ఉంది, 8 ఉంది. 8 ఇక్కడికి వచ్చేసింది, డైరెక్ట్ గా ప్రింట్ అయిపోయింది, ప్రింట్ ఎఫ్ అవడం కాబట్టి. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ మైనస్ ఎక్స్. మైనస్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్, ఫస్ట్ డిక్రిమెంట్, ఫస్ట్ డిక్రిమెంట్. ఎక్స్ లో ఎంత ఉంది, 8 -1 7. సో ఫస్ట్ డిక్రిమెంట్ ఇస్ కంప్లీటెడ్, డిక్రిమెంట్ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, ప్రింట్ ఎక్స్, దెన్ ప్రింట్. సో ఎక్స్ లో ఎంత ఉంది, 7 ఉంది, 7 ఉంది. సో 7 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ ఎక్స్ లో ఎంత ఉంది, 7 ఉంది. సో 7 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ ఎక్స్ మైనస్. సో ఎక్స్ లో ఎంత ఉంది, యాక్చువల్ గా ఫస్ట్ ఎక్స్ మైనస్, ఫస్ట్ ప్రింట్, సారీ ఫస్ట్ మీనింగ్ ఇస్ ఫస్ట్ ప్రింట్. ఎక్స్ లో ఎంత ఉంది, 7 ఉంది, 7. నెక్స్ట్ దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ అండ్ దిస్ మీన్స్ ఇదేంటి డిక్రిమెంట్ కాబట్టి దిస్ డిక్రిమెంట్ తీసుకున్నా. ఎక్స్ మైనస్ 1 = 6. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 6 ఉంది. కానీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ ఎక్స్ వాల్యూ ఈస్ 6. సో 6 ప్రింట్ అయింది. ఇదే ఈ ఆపరేటర్స్. ఇంకా 2 more ప్రాబ్లమ్స్ వస్తే మీకు అర్థమైపోయింది.